రేషన్ కార్డు లేదంటున్నారు. చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివిండు. వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు. 80,000 పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదివొచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ రేషన్ కార్డు అనేది పేదవాడి యొక్క గుర్తింపు. ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా అట్లనే. ఎక్కడికి పోయినా ఏమున్నా లేకపోయినా పేదవాడిని అధికారులు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. మరి ఇవ్వాల్సిన అధికారులు గత ప్రభుత్వం 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందుకే ఇవాళ మనం ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడమే కాదు, రేషన్ కార్డులు రాని వాళ్ళను వివరాలు లేని వాళ్ళను గ్రామ సభలల్లో మీ వివరాలు ఇవ్వండి, మీ అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించినాం. ప్రతి 6 నెలలకు క్రమము తప్పకుండా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం. గత 10 ఏళ్ళలో ఎప్పుడైనా అధికారులను చూసినరా అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా చూసినరా? కలెక్టర్లను చూసినరా? ఆర్టీఓలను చూసినరా? ఎంఆర్ఓలను చూసినరా? అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చినరా? ఇప్పటికే 3 సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి ప్రజల దగ్గరికి పంపించి ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు వెళ్ళి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించినాం. గతంలో పని కావాలంటే ఫామ్ హౌస్కు పోవాల్సి ఉండే, కానీ ఇప్పుడు ఆ విధానం మార్చినాం. ప్రజల దగ్గరికే అధికారులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించినాం, ప్రజల దగ్గరికే మంత్రులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఈరోజు ముఖ్యమంత్రి కూడా వచ్చిండు. ప్రజలే రాజులు, ప్రజలే పాలకులు. ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా మంత్రులైన ముఖ్యమంత్రులైన ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినాం. అందుకే ఇవాళ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి అధికారి, జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇవాళ చంద్రవంచ గ్రామానికి వచ్చిన ఒక మారుమూల ప్రాంతంలో అంటే ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు, ఇది ప్రజా పరిపాలన. అంటే ఫామ్ హౌస్లో ఉండి గడీలలో బండి ఈరోజు 10 ఎకరాలలో భవంతులు కట్టుకొని పరిపాలన చేస్తామంటే కుదరదు. ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రజలు అడుగుతారు, ప్రజలు కడుగుతారు, ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అని చెప్పి